హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకల్పై సర్కార్ ఫోకస్, సమస్యల పరిష్కారానికి కసరత్తు. పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా వేతనాలు, ఉపాధి పనులకు వెంటనే బిల్లులు చెల్లింపు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు క్లియర్, మంచినీరు పారిశుద్ధ్యంపై నిరంతరం మానిటరింగ్. సో తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 2nd వీక్, ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల సమయంలో పంచాయతీ కార్మికులకు దాదాపుగా 92,000 కార్మికులు అయితే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరికీ 1వ తేదీ నాడే జీతాలు ఇచ్చే విధంగా మనకు ఆల్రెడీ ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి అందరి గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖు నాడు జీతాలు మీ అకౌంట్లో పడతాయి. ఒక సమస్య క్లియర్. రెండో సమస్య వచ్చేసి మాజీ సర్పంచ్లకు దాదాపు 200 కోట్లు బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులను కూడా మనకు ఈ నెల రోజులలో కంప్లీట్ చేయాలని చూస్తుంది. అదేవిధంగా ఉపాధి పనుల బిల్లులు వచ్చేసి దాదాపు 600 కోట్లు బాకీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 600 కోట్లు ఈ సర్పంచ్ల 200 కోట్లు 800 కోట్లు క్లియర్ చేసి గ్రామాలలో పాజిటివ్ని పెంచుకొని మనకు ఫిబ్రవరి 2nd వీక్ లేదా 3rd వీక్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసి అన్ని గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవాలనైతే చూస్తుంది. దిస్ ఇస్ ద అప్డేట్ టు ద తెలంగాణ ప్రజలు. సో ఫిబ్రవరి 2nd వీక్లో 3rd వీక్లో మనకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.